జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పొత్తు వల్ల తాను నష్టపోయానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ పొత్తుల వల్ల తాము నష్టపోయామని చెప్పారు. పెద్దలు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందిగా తనకు సూచన ఇస్తున్నారు. కానీ ప్రస్తుతానికి తనకు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎంపీగా పోటీ చేయాలా లేదా అన్న దానిపై ఆలోచించుకొని పెద్దలతో మాట్లాడి నా నిర్ణయాన్ని వారికి తెలియజేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే ఆ పెద్దలు ఎవరు? పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి కేటాయించిన టికెట్లలో ఎక్కడ పోటీ చేయాలనేది ఆయన ఇష్టమైనప్పటికీ కూడా ఎంపీగా పోటీ చేయాలా లేదా అన్న దానిపై పెద్దలకు తెలియజేస్తాను అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు, మోడీ, అమిత్ షాకు చెబుతారా అన్నది చూడాలి. దాంతోపాటు ఈ పొత్తు కారణంగా తాము నష్టపోయామని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పొత్తు కారణంగా బీజేపీకి కొన్ని టికెట్లు త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. మాట ఇచ్చి కూడా ఈ పొత్తు కారణంగా తన అన్న నాగబాబుకు టికెట్ ఇవ్వలేకపోయాను. అయితే పరిస్థితిని తన అన్న నాగబాబు అర్థం చేసుకున్నారు. జనసేన పార్టీ నాయకుల్ని, అభ్యర్థుల్ని గెలిపించేందుకు కృషి చేస్తానని తనతో చెప్పారు. పెద్ద మనసు చేసుకొని వెళ్తే చివరకు చిన్నవాళ్ళం అయిపోయామంటూ కూడా వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఎలాంటి నష్టం జరుగుతుందో తనకు స్పష్టంగా అర్థమైందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే ఈ పొత్తులో తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య పొత్తు కుదర్చడంలో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించారు. ఆ రోల్ పోషించడంలో మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో తనకు బాగా అర్థమైందని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నట్టుగా ఉన్నారు. నిజానికి బీజేపీ ఈ కూటమిలోనికి రాకముందు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లను జనసేనకు టీడీపీ కేటాయించింది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత 24 ఎమ్మెల్యే టికెట్లలో 3 టికెట్లను బీజేపీకి జనసేన వదులుకోవాల్సి వచ్చింది. కూటమిలో ఒక ఎంపీ సీటును కూడా తగ్గించుకోవాల్సి వచ్చింది. దీని కారణంగానే తాము నష్టపోయామని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా? అనకాపల్లి నుంచి తన అన్న నాగబాబును ఎంపీగా పోటీ చేయించాలి అనుకున్నారు. ఇప్పుడు పొత్తులో ఆ సీటు కూడా చేతులు మారిపోయింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇలా ఆవేదన చెందుతూ ఉన్నట్టుగా ఉంది. సో ఓవరాల్గా అయితే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు స్వయంగా ఆయనే ప్రకటించారు. అక్కడ 91,000కు పైగా కాపు ఓట్లు ఉండడంతో సురక్షితమైన స్థానంగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారు అన్న దాన్ని బట్టి పవన్ కళ్యాణ్కు పోటీ ఏ స్థాయిలో ఉంటుంది అన్నది అంచనా వేయవచ్చు.